మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. మనం సాధారణంగా 18-20 ఇయర్స్ లోపల మనకు అంటే మైనస్ పవర్ స్టెబుల్ అయితే ఆ తర్వాత ఆపరేషన్కి వెళ్ళొచ్చు, లేజర్ లేకుండా. అంటే మన లేజర్ కావచ్చు, ఎనీథింగ్ ఏది సూటబుల్ అవుతుంది. సో మీరు మీ దృష్టిలో అంటే వాట్ ఏజ్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ టు రిమూవ్ గ్లాసెస్ అంటే మీరు ఏం చెప్తారు? అయితే ఇదివరి రోజుల్లో 18కి చేసేసేవాళ్ళము, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే డిజిటల్ స్ట్రెస్ పెరిగినందుకో ఏదో మొత్తానికైతే నేను అయితే 22 వరకు చూస్తున్నాను నేను. మా అమ్మాయికి కూడా నేను 22 వచ్చాకే చేశాను, మా అమ్మాయికి కూడా చేశాను నేను. అయితే ఇప్పుడు కొంతమంది 20-21 కూడా వస్తారు, ఒక్కోసారి జాబ్ పర్పసెస్ కోసం వస్తారు. పవర్ స్టేబుల్ ఉందా లేదా అనేది గత 2 ఏళ్ళుగా స్టేబుల్ ఉంది అనుకుంటే వాళ్ళకి మనం చేయొచ్చండి. బట్ కొంచెం ఫ్లక్చువేషన్స్ ఉన్నాయంటే 22 వరకు ఆగడం మేలు. ఇంకోటి అంటే 40 వచ్చిన తర్వాత దగ్గర చూపుతోనే చూస్తారు కదా, అక్కడ కూడా ఇబ్బంది వస్తుంది. అక్కడ ఎట్లా ఉంటుంది అంటే 39-40 ఉందనుకో, అక్కడే ఉన్న మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారా ఎట్లా? ఇక వాళ్ళు ట్రాన్సిట్ పీరియడ్లో ఉన్నారు కదా, వాళ్ళు వెయిట్ చేయాలి. సపోజ్ మళ్ళీ 37-38 వాళ్ళు కూడా ఒక్కొక్కసారి 40+ వాళ్ళు కూడా వస్తారు. అప్పుడు దాకా వాళ్ళు ఏదో ఇప్పుడు వెస్టర్న్ వాళ్ళంతా మిడ్ 30s చేయించుకునేది, అప్పుడే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. అవన్నీ ఎక్స్పెన్సివ్ కదా US వెస్టర్న్ వాళ్ళంతా. సో వాళ్ళు ఆ ఏజ్లోనే వెళ్తారు పాపం. సో మన దగ్గర పేరెంట్స్ చేపిస్తారు కాబట్టి 21-22కి బయలుదేరుతారు, కానీ అదర్వైజ్ అక్కడంతా కూడా ఆ ఏజ్లోనే చేయించుకుంటారు. సో వాళ్ళకి తెలుసు, చెప్తాము, అది అందరికీ వచ్చేదే కదా రీడింగ్ గ్లాసెస్. సి ఫర్ యూ ఆల్సో దూరానికి పవర్ ఉంది, మరి 40 తర్వాత దగ్గరది ఇన్ఎవిటబుల్ అందరికీ వచ్చేది. చేయించుకోకపోతే దానికి దీనికి రెండింటికి పెట్టుకుంటారు, చేయించుకున్నందుకు ఓన్లీ రీడింగ్కి పెట్టుకుంటారు. వాళ్ళు వెయిట్ చేయాల్సిందే. నేను చెప్పా కదా, వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైన లెన్స్లు వచ్చాయి ఈ మధ్య. బట్ అదైనానండి లోపల ఇనఫ్ స్పేస్ ఉండాలి. పర్మనెంట్ లెన్స్ కూడా ఏదైనా ఆ స్కానింగ్లో అర్థమవుతుంది, మొత్తం డీటెయిల్స్ ఇస్తుంది. అది లేజర్కి అనుకూలంగా ఉందా లేదు, లేజర్లో కూడా PRK లేజర్ చేయాలా, బ్లేడ్ ఫ్రీ లేసిక్ చేయొచ్చా, స్మైల్ లాంటిదే చేయొచ్చా. అయితే స్మైల్ కూడా అందరికీ చేయొచ్చు, లేసిక్ చేయకపోయినా అంటారు, అది కూడా ఏం కాదు, కరెక్ట్ కాదు. స్మైల్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి కరెక్ట్ స్కానింగ్లో అర్థమవుతుంది. ఇది ఏది కుదరలేదు, లెన్స్ పెట్టొచ్చా, లెన్స్ పెట్టేదానికి కూడా లోపల ఇనఫ్ స్పేస్ ఉండాలి. ఆ స్పేస్ ఉందా లేదా అన్నది ఆ స్కాన్స్లో మాకు అర్థమవుతుంది. సో స్పేస్ లేకపోయినా పెట్టేసేసి ఆ తర్వాత వాళ్ళకి చాలా చూస్తాం కొన్నిసార్లు కొన్ని కేసులలో. సో ముందు కరెక్ట్ డెసిషన్ చేస్తే వీళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. ఏదైనా సర్జరీస్లో ఏదైనా రిస్క్ ఇన్ఫెక్షన్లు అవి మన చేతిలో లేని మనం ఏం చెప్పలేము, కానీ ప్రివెంటివ్గా మనం 90% అక్కడనే మనం డీల్ చేసేస్తాం.